ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దొంగలు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం దొరుకుతుందని ఆశిస్తున్నారో ఏమో తెలియదు కానీ మొన్నటికి మొన్న కలెక్టర్ కార్యాలయంలో ల్యాప్టాప్ ఎత్తుకెళ్ళినటువంటి సంఘటనను మరొక ముందే ప్రస్తుతం మనం కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నాం. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చొరబడ్డారు. ఉన్న హాలిడే వరుసగా రావడము దీంతో అదే అదనంగా భావించి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏమన్నా డబ్బులు దొరుకుతాయని భావించారేమో తెలియదు కానీ ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చొరబడి ఆ మెయిన్ డోర్కి సంబంధించినటువంటి లాక్ బ్రేక్ చేయడం జరిగింది. దాన్ని పగలగొట్టిన తర్వాత ప్రధానమైనటువంటి రూమ్లో వెళ్ళారు. పోలీసులకి కంప్లైంట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఏం ఎత్తుకెళ్లారో తెలుసుకుందాం. మనతో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ప్రధానంగా జిల్లా కార్యాలయంలో డాక్యుమెంట్స్ డిజిటలైజేషన్ అంతా అయిపోయి ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, అలాగే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏమన్నా చోరీ జరిగినట్టు గుర్తించారా? మీకు సంఘటనకు సంబంధించిన సమాచారం ఎప్పుడు తెలిసి? ఈ నిన్న 24th ఈవినింగ్ అంటే మిడ్ నైట్లో జరిగిందండి. అదే తలుపులు పగలు కొట్టుకొని వచ్చి కొంత ఫోటో కవర్ అయింది, సీసీ కవర్ కానీ. సో మాకేది తెల్లారి 25th నిన్న తెలిసిందండి. తెలిసిన తర్వాత మా జాయింట్ వన్ గారు వచ్చేసి చూశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసిన తర్వాత వస్తే లోపల అన్ని తలుపులన్నీ పగలు కొట్టారు సార్. మూడు ఉండేది, రికార్డర్ ఉంది కూడా పగలు కొట్టారు. కొట్టి తర్వాత చూస్తే అదేమి ఆయన వచ్చి ఇట్లా పేపర్ రోల్ చేసుకొని పోయినట్టుంది. వాల్యూమ్స్ అయితే అట్లా యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, ఏమైతే పోలేదు మాకు. ప్రధానమైన డాక్యుమెంట్స్ పోయినట్టుగా ఏమైతే అదైతే లేదు, ప్రధానమైన డాక్యుమెంట్స్ అయితే ఏం పోలేదు. జస్ట్ అది వచ్చి ఆయన డబ్బులు ఉంటాయని ఆయన కనుక్కున్నాడేమో అని. మా ఇక్కడ డబ్బులు అయితే ఏం లేవు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, పోలీసులు ఇచ్చాము, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. టోటల్ ఓవరాల్ కార్యాలయంలో సీసీ కెమెరా కవరేజ్ అయితే ఉందా? కొన్ని ప్రాంతాల్లో అయితే ఉన్నది, కవర్ అయితే ఉన్నది, కానీ మాకు అంత విజిబిలిటీ లేదు. ఓకే, అంటే ఎంతమంది వచ్చినట్టుగా మీరు గుర్తించారు? సీసీ కెమెరా ఒక్కళ్ళే వచ్చారు, లోపల చొరబడ్డారు. అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అది 2-3 డేస్లో మాకు రిపోర్ట్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ మాది కూడా ఎంక్వైరీ నడుస్తుంది. అది మేము కూడా ఎంక్వైరీ చేస్తాం. జనరల్గా ఏదైనా విలువైన డాక్యుమెంట్స్ పోతే కనుక బాగా తెలిసిన వాళ్ళే వచ్చి సరాసరి ఆ రూమ్కి వెళ్ళారు. ఆ రూమ్లోకి వెళ్ళిన పరిస్థితి చూస్తే ఈ కార్యాలయంతో అవగాహన ఉన్న వాళ్ళే చేసింది అనుకోవచ్చా, లేదా కొత్త వాళ్ళు డబ్బుల కొరకే చేసింది అనుకో? ప్రాథమికంగా ఎట్లా మనం చెప్పలేమండి, అది ఎట్లా మేము ఐడెంటిఫై చేయలేం కదా. ఎవరు వచ్చారు ఏం కథ మాకు తెలియదు, అది ఎవరు వచ్చారు ఏం కథ. మా వాళ్ళు అయితే కాదు, అది మా డిపార్ట్మెంట్ అయితే కాదు, కానీ బయట వాళ్ళు వచ్చారు. ప్రధానంగా దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం, నిత్యం కిటకిటలాడుతుంటుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రతినిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో దాదాపుగా మెయిన్ మోటో అయితే డబ్బులు దొరుకుతాయి, దొరికిన కాడికి దోచుకుపోదామనేటువంటి ఉద్దేశంతో వెళ్ళినట్టుగా మనం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఏవి కూడా తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఒక వాల్యూమ్ దాదాపు 25 కేజీల వరకు కూడా బరువు ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా కాలం నుంచి జిల్లా కార్యాలయం సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయం డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటలైజేషన్ అయినటువంటి క్రమంలో ఏ ఉద్దేశంతో వచ్చారు, మరి ఒక్కరే వచ్చినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్ అయితే కనబడుతుంది. ఇప్పటికే ఫోరెన్సిక్ టీం రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులంతా సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిద్ధంగా ఉండి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సమగ్ర విచారణ జరిపిన తర్వాత పోలీస్ అధికారులు వివరిస్తేనే సరి అయినటువంటి సమాచారం, పూర్తి సమాచారం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి చోట కూడా సమగ్రంగా సీసీ కెమెరా ఫుటేజ్ పూర్తి కవరేజ్ అయ్యేట్టుగా ఉండాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.